ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। 4-వీలర్ వాహనదారులు విధిగా సీటు బెల్ట్ ధరించి తమ వాహనాలు నడపాలని సిరిసిల్ల ట్రాఫిక్ సిఐ మోడం సురేష్ తెలిపారు। జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలకు డ్రైవర్లకు పలు సూచనలు చేస్తూ 4-వీలర్ వాహనదారులను ఆపి సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు। ప్రమాద నివారణలో భాగస్వామ్యం కావాలని వాహనదారులకు సూచించారు। అనంతరం ట్రాఫిక్ సిఐ సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ మరియు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలో 4-వీలర్ వాహనదారులు సీటు బెల్ట్ ధరించి వాహనాలు నడిపే విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, సీటు బెల్ట్ ధరించి వాహనాలు నడపడం వలన ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడిన వారు అవుతామని ఆయన తెలిపారు। జాగ్రత్తలు పాటించకుండా వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడితే జరిగే నష్టం ఎవరూ పూడ్చలేనిదని, అందువల్ల సీటు బెల్ట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు। ఈయన వెంట ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు। సిరిసిల్ల పట్టణ ప్రజలకు నమస్కారం। నేను మీ మోడల్ సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్। గౌరవ డీజీపీ మరియు ఎస్పీ సిరిసిల్ల శ్రీ మహేష్ బి గితే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణం లోపల 4-వీలర్స్కి సీట్ బెల్ట్ ధరించాలి అనే ఒక ఆదేశాల మేరకు మేము డ్రైవర్స్లో మరియు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము। మాతో పాటు దిలీప్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు। అదేవిధంగా ప్రజలకు నా యొక్క మనవి ఏమిటంటే ప్రతి ఒక్కరూ 4-వీలర్ కార్ నడిపే వాహనదారులు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి। దాని వలన ధరించకపోవడం వలన జరిగే ప్రమాదాలకు ఎవరు కూడా తీర్చలేనివి। ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఆ లోటు మనిషి పోయిన లోటు అనేది ఎవరు కూడా తీర్చలేరు। కాబట్టి అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపవలసిందిగా మా రిక్వెస్ట్। థ్యాంక్ యూ వెరీ మచ్। ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన తోటి మల్లేశం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి గ్రామ సర్పంచ్ చిరం నాగరాజు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో పోగు చేసిన విరాళాన్ని కుటుంబ సభ్యులకు అందించారు। ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామస్తుడైన దౌటి మల్లేశం గత నెల జనవరి 23న అనారోగ్యంతో మృతి చెందాడు। నిరుపేద కుటుంబం కావడంతో గ్రామ సర్పంచ్ చిరం నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామస్తులు, లయన్స్ క్లబ్ అందరి సహకారంతో పోగు చేసిన సుమారు ₹1,00,000 మృతుడి కూతురు పేరు ఫిక్స్ చేసి అట్టి బాండ్లను ఈ రోజు కుటుంబ సభ్యులకు అందించారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుమ్మడి సతీష్, వంగ మల్లారెడ్డి, గోర్కా పరశురాములు, ఉత్తర లక్ష్మణ్, జలపాతరెడ్డి, దేవరాజు, కాజా, వెంకటరెడ్డి, దేవయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు। నెల జనవరి నెలలో 23వ తేదీ మా గ్రామానికి చెందిన నిరుపేద అయిన తౌటి మల్లేశం గారు అనారోగ్యం కారణం వల్ల చనిపోవడం జరిగింది। ఈ కుటుంబం నిరుపేద కుటుంబం కాబట్టి వెంటనే మా గ్రామస్తులు, కుల సంఘాలు కానీ, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ, లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా, ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ ధర్మశాస్త్ర మందిర ద్వితీయ కుంభాభిషేక రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి। సిరిసిల్ల పట్టణంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో దేవస్థానం ప్రతిష్టోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి। ఈ నెల 22న ప్రారంభమైన ఈ వేడుకలు నేడు సహస్ర కలశాభిషేకంతో కార్యక్రమం ముగిసింది। ఇటు వేడుకలు గుడిపాటి చంద్రశేఖర్ శర్మ, ఉన్ని కృష్ణ నంబూది చేతుల మీదుగా జరిగాయి। వేలాది మంది భక్తులు ఇటు వేడుకలకు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు। గత 3 రోజులుగా ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుండగా చివరి రోజు అయిన ఈ రోజు 1008 కలశములచే సహస్ర కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది। వేడుకలకు ప్రభుత్వ పాది శ్రీనివాస్ హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। పెద్ద ఎత్తున సువాసినులు హాజరై ఇటు వేడుకలను విజయవంతం చేశారు। చివరి రోజు యజ్ఞం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాన్ని ముగించారు। ఇటు వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి ట్రస్ట్ చైర్మన్ సాగర్ గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు।
శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ జరిగి 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత 4 రోజుల నుండి 21, 22, 23, 24 తేదీలలో కార్యక్రమం నిర్వహించబడ్డది. 21 నాడు స్వస్తి పుణ్యావచనం గణపతి హోమం కార్యక్రమం స్టార్ట్ అయ్యి 22 నాడు లలితా త్రిపుర హోమం, 24 నాడు అయ్యప్ప మూలమంత్రావనం మరియు శ్రీ 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 మాధవానంద సరస్వతి గారి అనుగ్రహ భాషణం. ఈరోజు సహస్ర కలశాభిషేకం మరియు కుంభాభిషేకం పూర్ణాహుతితోని ఈరోజు కార్యక్రమాలు పరిసమాప్తయినాయి. భక్తుల సహకారంతో విజయవంతంగా పూర్తయినాయి. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులో 2 నెలల పసికందు కుల అహంకారుల చేతిలో మృతి చెందగా కుల ఉన్మాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామంలోని రజక సంఘం ఆధ్వర్యంలో కుల ఉన్మాద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరు నరసింహ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మిరి మల్లన్న జాతరలో జాతి కుల అహంకారులైన శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, మాధవ్ రెడ్డి, కన్నీరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తుకారం రెడ్డి మొదలగు దుండుగుల దాడిలో మరణించిన రజక కులానికి చెందిన 2 నెలల పసికందు మరణానికి మరియు వారి కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అట్టి దుండుగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ముందు ఇలాంటి సంఘటన జరిగితే తక్షణమే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు స్పందించకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎల్లవేణి రమేష్, పెద్దలింగాపూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పసుల నరేష్, రజక సంఘం అధ్యక్షులు ఇల్లంతకుంట పరశురాములు, సాయి చందు, రమేష్, అనిల్, శ్రీనివాస్, రజనీకాంత్, పరిచయ రాజు, రజక సంఘం యూత్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ హత్యపై ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఒక వివరణ కూడా దానికి ఇవ్వలేదు. మనల్ని కేవలం వీళ్ళు ఓట్ల కోసం వాడుకుంటూ తప్ప మన ప్రాణాలకు విలువ లేదు. ఒక కోవ అనుకున్నంత విలువ మన ప్రాణాలకు, మన బిడ్డల ప్రాణాలకు లేదు. గడప దాటితే హిందువులం, గడప లోపల అంతా ఒక కులం అనుకునే మనవాదులు దీనిపై ఖచ్చితంగా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎవరు వీళ్ళంతా ఎక్కడ వేరు? ఈరోజు ఇంత పెద్ద ఘటన జరిగి కూడా ఎక్కడ కూడా మనకు సానుకూలంగా స్పందించిన ఘటన ఎక్కడ కనబడట్లేదు. మన పాలనకి ఇచ్చే విలువ ఇదేనా? ఏ ఒక్క పార్టీ కూడా దీని మీద ఇంతవరకు స్పందించలేదు. బీసీలకు ఉన్న విలువ ఇదేనా అని ఈ రకంగా మేము పెద్దలింగపురం తరపున, రజక సంఘం తరపున మేము ప్రశ్నిస్తున్నాము. ఇట్టి దుర్ఘటనకు పాల్పడిన అనువాదులను వెంటనే అరెస్టు చేసి అట్టి బిడ్డ ప్రాణానికి, వారి కుటుంబానికి కంపల్సరీ న్యాయం చేకూర్చాల్సిందిగా ఈ ప్రభుత్వాలను కంపల్సరీ మేము నిలదీస్తూ ఉన్నాము. ఎక్కడో పక్క దేశాలల్లో చనిపోయిన హిందువులు చనిపోతే మా హిందువులు చనిపోయారని మాట్లాడే వ్యక్తులు ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలో మన హిందూ బిడ్డ ప్రాణం పోతే మాత్రం స్పందించడం లేదు. ఎందుకని? ఇది చేసింది ముస్లింలు కాకపోవడం వలన, మన హిందువుల చేతుల్లో మన హిందువుల ప్రాణం పోవడం వలన ఇంత సైలెంట్గా ఉండాల్సిన అవసరం. ఒక పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మన భారతదేశంలో బతుకున్న హిందువుల ప్రాణాలకు విలువ లేదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాము. కాబట్టి వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇట్టి ఘటనపై విచారణ జరిపించి అట్టి ఘటనపై కంపల్సరీగా విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. శ్రీనివాస్ రెడ్డిని వెంటనే
దాన్ని హిందూ దాడిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతూ ఉంటే ఇక్కడ కులంగా తీసుకొస్తా ఉన్నారు. అంటే గడప లోపల కులం, గడప దాటిన తర్వాత అంతా హిందువులం అని చెప్పేటువంటి దురంకారులు మరి ఈరోజు వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదా? ఈరోజు మన రాష్ట్రంలో బండి సంజయ్ ఉన్నాడు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి ఉన్నాడు కేంద్ర మంత్రి, తదితరులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి మంత్రులు ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ హత్య మీద ఈ రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే రెడ్డి ఒకటి అనేటువంటి భావనలో ఉన్నారా? ఎవడైనా ఒకటే, ఏ కులంలో ఉన్నా దురంకార హత్యను ఖండించాల్సినటువంటి బాధ్యత మర్చిపోయి ఈరోజు బండి సంజయ్ గారు కూడా మాట్లాడాలి. ఎందుకంటే బండి సంజయ్కి ఈ రాష్ట్రంలో ఒక పేరుంది, ఏంది హిందువుల మీద దాడి జరిగితే స్పందిస్తాడని. మరి ఈ సాకలి బిడ్డ హిందువు కాదా? ఒక ముదిరాజు బిడ్డ హిందువు కాదా? ఒక కుమ్మరి హిందువు కాదా? ఒక మాల హిందువు కాదా? ఒక మాది హిందువు కాదా? మరి ఇన్ని దురంకార హత్యలు వీళ్ళు ఎందుకు ఇక్కడ ఖండించడం లేదు? రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత పెద్దటువంటి ఉద్యమాలు చేసే బండి సంజయ్ గారు మరియు మిగతా హిందూ మేధావులని చెప్పుకునేవారు, మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులు కూడా దీని మీద స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలింగపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామంలో రైగ సంఘం మరియు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కుల దురంకార హత్యకు పాల్పడ్డటువంటి శ్రీనివాసరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇక నుంచి అయినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ చైతన్యమై ఉద్యమించకపోతే భవిష్యత్తులో కూడా ఒక ఆ టెంపుల్నే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం సృష్టించుకున్నటువంటి దేవాలయాల్లో అన్ని సేవలు మనమే చేస్తూ ఉంటాం. సాకలి, కుమ్మరి, కమ్మరి, మాల, మాది అందరూ కలిసి మనం సేవ చేస్తూ ఉంటాం. మన గుళ్ళోకి మరణం పోనీయకుండా అద్దుకున్నటువంటి ఇలాంటి దురంకార హత్యలను పాల్పడ్డ వారిని వెంటనే శిక్షించి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మరియు సిఐ ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని చెప్పి మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పోలీసులు కూడా కొంచెం కంట్రోల్ చేస్తే ఇలాంటివి జరిగేది కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళకే వతస్తుగా వాడిరు, అధికార పార్టీ వతస్తుగా వాడిరు. కాబట్టి ఇక్కడ పార్టీలను చూడకుండా అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖపై ఉంటుంది. కాబట్టి వారు అన్యాయం జరిగిన వాళ్ళ కేసు పక్కకు పెట్టి మరియు వాళ్ళను తన్ని చంపిన వాళ్ళ కేసుని ముందుకు తీసుకుపోయారని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి దాని మీద పూర్తి విచారణ చేసి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసుదేవ్ సుభాష్ తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల కంచెల రవిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద మంత్రి సుభాష్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహానేతపై విమర్శ చేయడం తగదని పేర్కొన్నారు. తెలంగాణను ద్రోహించిన పార్టీలకు ప్రజలు ఇప్పటికే తగిన తీర్పు ఇచ్చారని, రాష్ట్ర గౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులను సహించబోమని హెచ్చరించారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు తన రాజకీయ స్థాయి తెలుసుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సుభాష్ ను డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తూ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రతి ప్రయత్నానికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నాయకులు మట్టి శ్రీనివాస్, ఆరళి వినయ్ కుమార్, రాకేష్ నాయక్, సాయి కుమార్, అభిరామ్, మహేష్, ఎండి అజ్జు, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్ గారు కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో చేనేత చౌక్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి మేము మినిస్టర్ గారికి హెచ్చరిక చేస్తున్నా. బిడ్డ ఖబర్దార్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీ అధినేతకు కానీ మీకు కానీ ఎవరికి లేదని మేము డిమాండ్ చేస్తున్నా. మీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి వచ్చి చూడు, మీ సంగతి ఏందో మేము అప్పుడు చూపెడతామని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీ టీడీపీ పార్టీకి, టీడీపీ నాయకులకు లేదని మేము ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు టీడీపీ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ. టీడీపీ పార్టీ తెలంగాణ ప్రజలు పొందబెట్టిన రోజులు గుర్తు లేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. కేసీఆర్ గారి నుంచి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియజేస్తున్నాం. నిజంగా మీరు అధినేత మీ ముఖ్యమంత్రి గారిని అడుగు, కేసీఆర్ సత్యంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న మా కేసీఆర్ గారిని మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏదో తెలంగాణ రాష్ట్రంలో హీరో అవుతామనుకుంటారు. కేసీఆర్ గారిని తిడితే
మీరు ఏదో హీరో అవుతారు కాదు బిడ్డ. మిమ్మల్ని కేసీఆర్ గారిని మరొకసారి మీరు అంటే ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అవసరమైతే బట్టలిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా మేము కేసీఆర్ గారి అభిమానులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డ, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ రాష్ట్రం గురించి మాట్లాడుకోరు, కానీ మా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత నీకు లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని ఒక మహానాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిపై మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. అవసరమైతే కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారు మీరు వెంటనే బేషరత్గా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అడుగు పెడతారో మేము చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ నువ్వు కాదు కదా, మీ అధినేత చూస్తుందా ఏం కాదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వెంటనే కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీరు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వని మరోసారి హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా బిడ్డ అవాకు చెవాకులు పేల్తే కేసీఆర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ పైన అవాకు చెవాకులు పేల్తే నాలుక కోస్తామని మరోసారి తెలియడం జరుగుతుంది. నాగర్ కర్నూలులో కుల ద్రోహంకారానికి బలైన 2 నెలల చిన్నారికి సిరిసిల్ల పట్టణ రజక సంఘం ఘన నివాళులర్పించింది. దానికి అంబేద్కర్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నాగర్ కర్నూలులో అగ్రవర్ణ కులమైన రెడ్డిల చేతిలో రజక కులానికి చెందిన 2 నెలల పసికన్ను మృతి చెందగా ఆ చిన్నారికి ఘన నివాళులర్పిస్తూ సిరిసిల్ల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాన్ని కొవ్వొత్తులతో ర్యాలీగా చాకలి ఐలమ్మ విగ్రహం వరకు చేరుకుని అక్కడ నివాళులర్పించారు. అగ్రవర్ణాల కుల అహంకారంతో రజకులపై దాడులు చేయడం ఏమైనా చర్యని అన్నారు. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్, పట్టణ అధ్యక్షుడు దండు శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు విక్రమ్ మరియు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీల సంఘం ఆధ్వర్యంలో మొన్న ఏదైతే నాగర్ కర్నూలులో జరిగిన హత్యకు చిన్నారి మా రజక బిడ్డను కొంతమంది అగ్రవర్ణ కులాలు, అక్కడ స్థానిక సర్పంచి అందరూ కలిసి ఒక చిన్నారి పాపను చంపారు. బిడ్డ అప్పుడు గుర్తించుకొని ఏదో సాకులని ముట్టుకుంటే ఏమైతుందని ఒక చిన్న అన్నం పుణ్యం తెలియని చిన్నాన్ని చంపారు. ఇది పద్ధతి కాదు. ఏదైతే గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఏదైతే మీరు మీ రెడ్డి గారిని మీరు కాపాడుతున్నట్టు ఇది కాపాడుతున్నారు తప్ప మీకు మాకు రజకులు ఏమైతే అనుకుంటారు, భవిష్యత్తులో రజకులు దెబ్బ చూపడతాం. ఇది ఏంటంటే ఈ చిన్న అన్నం పుణ్యం పాపను చంపారు. అలా ఆ చిన్న పాప ఆ కలకలకు తప్పకుండా ఆ చంపడం అవుతుంది. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి కూడా అవుతుంది. ఎందుకంటే ఇలా సాకోవాలంటే ఏదో ఏమైతుంది, ఏం బిక్తారు ఏం బిక్తారు అనుకుంటున్నారని ఒకటి చెప్తాను బిడ్డ. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఒకప్పుడు ఏ ఉద్యమం స్టార్ట్ అయినా అక్కడ ఆ రోజు గవర్నమెంట్ గద్దె నింపినాం. ఖచ్చితంగా ఈ రోజు మా రాష్ట్ర రజక సంఘం జిల్లా పనిచేస్తున్నా, మా రాష్ట్ర రజక సంఘం తరపు నుంచి కూడా చెప్తున్నాం బిడ్డ, భవిష్యత్తులో తప్పకుండా మా రుచి చూపుతుంది నీకు. తప్పకుండా ఏదైతే ఇప్పుడు కొంతమంది ఆ రెడ్డిల మీద కొంతమందిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళు తప్పించే పని చేస్తున్నారు. తప్పకుండా మీరు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపి వాళ్ళకు ఏదో తూతుమంతా కేసు పెట్టకుండా చేస్తేనే బాగుంటుంది. లేదంటే తప్పకుండా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. తత్తుదలో జిల్లా నాయకులు అన్ని జిల్లాలను చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి ఏదైతే నగర కర్నూలులో జరిగినటువంటి ఆ చిన్నారిపై దాడి చేసి మరి ఏదైతే కులహంకారమైనటువంటి కొంతమంది రెడ్డి గుండాలు మరి ఇక్కడ కులము అనేది అడ్డొచ్చిందనే దాని మీద ఆ రోజు దేవుని గుడి అన్నప్పుడు అందరికీ సమానం అని చెప్పి ఈ మూర్ఖులు ఇవాళ మీరు తక్కువ కులపళ్ళు అని చెప్పేసి గుళ్ళకు రానియాలని చెప్పేసి అక్కడ ఆ పిల్లను కూడా మరి ఒక కనికరం లేకుండా ఒక చిన్న పాపాన్ని కూడా తెలియకుండా అనుకున్నా కూడా ఆ పిల్లను కూడా తన్ని కొట్టి మరి ఆ ప్రాణానికి వాళ్ళు కారకులైనారు. ఆ కారకులైనటువంటి వాళ్ళను వెంటనే మరి పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసేది పోయి వాళ్ళకు వంతు ఆడే విధంగా వీళ్ళ మీదనే తిరిగి మళ్ళీ కేసు పెట్టిరంటే ఎంత విధంగా వీళ్ళు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరి మన ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఇవాళ పోలీసు యంత్రాంగం కూడా ఉన్న వాళ్ళకే పనిచేస్తున్నది. ఇవాళ మనం చూసుకుంటున్నాము 3 నెలల కింద జరిగినటువంటి మరి కోదాడ నియోజకవర్గంలో జరిగినటువంటి మాదిగ బిడ్డను లాకప్ డెత్లో మరణించినప్పుడు అప్పుడు కూడా మరి రెడ్డిలకే మరి కుమ్మగాసినటువంటి ఈ పోలీసు యంత్రాంగం ఒక ఎస్ఐని సస్పెండ్ చేయడం కొరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా స్పందించలేరంటే అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ కొంతమంది రెడ్డిలు అక్కడ ఉన్నటువంటి కులహంకారులు, ఒక సర్పంచి, ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇంత పురిగొల్పి ఒక చిన్న బిడ్డ మరణానికి కారణమైనటువంటి దుర్మార్గులను
శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే శిక్షించే విధంగా చేయాలి. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలందరూ కూడా మరి మనం కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా గౌరవ మందకృష్ణ మాదేవ్ గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరం కూడా ఐక్యమత్యం నుండి ఈ యొక్క అగ్రవర్ణాల పెత్తనాలను, అగ్రవర్ణాల అహంకారాన్ని దించే వరకు కూడా మనం ఆ పాపకు న్యాయం జరగేంత వరకు కూడా మనం ఉద్యమించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.